అండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఇంతకీ తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట. మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటి రాస్తున్నారు కదా. ఆరనబట్టిరు. అర్థమైంది కానీ కోటగారి పాలెం వచ్చేస్తుంది. నువ్వు తిన్నాం కూర్చో. ఏంటా కోటగారి పాలెం అంటే అదేమన్నా తిరుపతి శ్రీశైలమా? సవాలక్ష పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలెం తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవత ఉందా? దేవత లేదు, దెయ్యం లేదండి. అదో పిచ్చి సుడి మనిషి. నేను రాను పోరా అంటే నేను సోమరం నేను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అమ్మాని ఉండొచ్చు, మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో మునిగిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి. ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏంటే ఏంటి నన్ను నీళ్ళతో తోస్తావా? అంటే నాకన్నా కోటగారు ఎక్కువ? చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్య అన్ను నువ్వు తొక్కిన తన్న సత్య అన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ పిరిగి ఇచ్చేది. మనిషి అన్నాక మంచి గడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. సార్ అదేంటమ్మా పెళ్ళి ఒక్కరోజు కూడా కానట్టుంది. అప్పుడే మొగుడంటే అంత అలుసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే చూడమ్మా. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమనంటే చచ్చినా ఊరుకో. అవును, మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలని ఎవరినేమన్నంటే చచ్చినా ఊరుకోం. అరే ఏంటి చిత్రంగా ఉందే. సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాలు జరుగుతూ జాగ్రత్త అమ్మగారు. తెలుసులే సత్యరాజు కూతురికి ఇంత నీకేట్రా బాబు. ఇదేనండి మా ఊరు కోటయ్య గారి పాలెం. వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు, కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏటో నెట్టింది. ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో, మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి, ప్రజల కోసం బతికిన మహానుభావుడు. అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు? అవును ఈనేడి ఏమండి ఎక్కడా? మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. టీ కావాలా? రారా ఇలా రారా. నాడి మారిపోయిందేమిటి? నువ్వు కడప సత్యరాజు అల్లుడు కదూ? మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల రేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలకి అంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బోల్తా కొట్టించగలండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా గుర్తించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి. వెంటనే వచ్చేసారే? వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు సొంట. రాత్రులు బాగా నిద్ర పడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి మనం చాలా షార్ట్ టైమ్ లో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళీ మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం అయితే చెప్పరా? అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి? తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి, మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి?
దీనికి ప్రాబ్లం వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా అవధాన్లు. ఏడవడ వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. ఎక్కడికి దేనికి నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అబ్బో అయ్యో నాకేం వద్దే వద్దండి బాబు. చెప్తాను మీకు కదండి ఎవడా నాకేం వద్దండి. గురుగారు అయిపోయింది. నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. నమస్కారం అండి. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేనండి. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. మరి ఇందాక నేను లోపలికి పంపించిన మనిషి వాడెవడో నాకు తెలియదండి. మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపీగా ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఇదేంటి రంగు మారిపోయాడు? రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. డర్టీ ఫెయిల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోర్మూర జన కంట్రీ. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలికి తీసుకెళ్లి బట్టలు ఒడిచేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవాల్సిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించేదిలే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేసాడు కానీ నేనైతే స్వరపేడి నొక్కే శవపేటకులో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమని 3 పేర్లు కనుక్కున్నా. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ ఫెలోతో పోలుస్తాడు నన్ను. ప్రాబ్లం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసలు మనవడే అంటారా? అయితే ఏంటట, కాకపోతే ఏంటట? ఆడేమైనా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేవాడండి బాబు దగ్గరుండి జరిపించడానికి? అదేమన్నా జన్మభూమి కార్యక్రమం? కోటయ్య గారు మనవని చూడటానికా? లేదతా గోదాట్లో స్నానం చేసి వద్దామని. మరి మీ ఆయన చేతిలో చేతమేంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే. దానికైనా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఈ రోజుల్లో ప్రేమలు గేమలు ఏంట్రా? ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. చక్రపాణి. నా పేరు చక్రపాణి కదా. బుద్ధచారి. ఏదోట్లో గానీ ఏం చేస్తుంటావో? మా మాంగారిని శోభనం చేయమని అడుగుతూ ఉంటాను. అవును బాబాయ్, నిర్మలత్తే కొడుకొచ్చాటగా చూసావా? ఇంకా లేదే. పదండి వెళ్ళొద్దాం. వెళ్ళొద్దా? ఇప్పటికే 2 సార్లు అయింది. ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా. అండి యాండి ఒక సెకండ్ అండి. నా పేరు బుద్ధచారి అండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి ఈ వదిలేసి మా కజిన్ తో దుబాయ్. ఇప్పుడు ఎంతలేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచారి గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఇంటికాడ మా ఆవిడ ఉందండి బాబు. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడమా? మధ్యలో ఇంకోటి ఉంది కదా శోభనం. గ్లాడ్ టు మీట్ యు. అదే అవ్వట్లేదండి బాబు. అందుకే నీసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి. వెరీ గుడ్. ఇతంతా ఫుల్ గా మందు కొట్టించేద్దాం పదండి. అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది. బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడా హైడ్? పెళ్ళై ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవ్వలేదు. చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మాంగారండి ఆడే ప్రాబ్లం. 3 ఏం చేశాడండి, శోభనం చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన ఏంటి అంటాడండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా మీ వైఫా? ఆడి వైఫ్ కాకపోతే నీ వైఫ్ ఏంటి? నోర్ము.
నీ వైఫ్ అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. పారిపోదాం రావే అంటే ఊరు వదిలి రానంటదండి. పోనీ శోభనం చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి. గురుగారు ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అబ్బా అసలు కోఆపరేషన్ చేయరు. అయిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు. అయిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు ఏంటో మీద మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి. వస్తానండి. ఓకే నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. స్వామినానికి నా కండోలెన్స్. నమస్కారం నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పుకో. ఏ టూరింగ్ టాకీస్ అన్నా వింతస్వామిలో సినిమా ఆడితే అర్జెంట్ గా ఇవాళ ఒక మంచి పని చేసాంరా. ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవాడిని చూసాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు బాబు? ఇందాక మాటల్లో పడి పురుగుల మందు సీసా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు.